ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నమ్మడం వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు లోకానికి వెలుగు. క్రైస్తవుడు ఎలాంటి వాడంటే, దేవుడు నమ్మిన వాడు ఎలాంటి వాడంటే లోకమునకు వెలుగై ఉన్నాడు. అంటే లోకము ఎలా ఉందంటే చీకటితో నిండిపోయి ఉంది. చీకటి అనగా పాపము, వెలుగు అనగా పరిశుద్ధత. క్రైస్తవుడు ఏ రీతిగా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని స్పష్టంగా దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నాలో పాపం ఉందని నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు సవాల్ చేయడం ప్రారంభిస్తాడు. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన క్రైస్తవులమైన మనం అందరము కూడా మనం ఎలా ఉండాలి అంటే ఆయన వల్లే ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. నిజానికి ఈ లోకంలో మనుషులందరిలో పరిశుద్ధత కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధంగా నువ్వు ఉన్నట్లయితే లోకమంతటా నీ పరిశుద్ధత వెలుగుగా ప్రకాశిస్తుంది. లోకాన్ని వెలిగించేవాడిగా ఉంటావు. నిజంగా వెలుగు ఏం చేస్తుంది అంటే అనేకులను వెలిగిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ వెలుగు లోకానికి వచ్చింది, ఆ వెలుగు లోకమును వెలిగించుండేనన్న మాట మనం చూస్తాం. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనల్ని ఎలాగైతే వెలిగించాడో మనము కూడా అనేకులను వెలిగించాలన్నదే దేవుని ఆశ. అందుకే యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు అక్కడ మనం చూస్తాం, యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం, మీరు అనేకులను నాకు శిష్యులుగా చేయండి అంటాడు. నేను మీకు ఏ సంగతులు అయితే నేను మీకు తెలియచేశానో ఆ సంగతులన్నీ వారికి బోధించి నన్ను అనేకులను శిష్యులుగా చేయండి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పిన ప్రకారం మనం కూడా అనేకులను వెలిగించే వారిగా ఉండాలి. క్రైస్తవుడా, ఒక మాట నేరుగా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవెంతమందిని వెలిగిస్తా ఉన్నావు? నిజంగా నువ్వు వెలిగేవాడివైతే తప్పక వెలిగిస్తావు. ఈ రోజు నువ్వు వెలిగేవాడిగా లేకపోతే నువ్వు వెలిగించలేవు. దేవుడు మనం ఈ లోకంలో సామెత కూడా ఒకటి మనం గమనిస్తాం కదా, ఇదిగో ఒక మండే కట్టు ఉంటే అందులో ఒక పచ్చి కట్ట వేసినా అది మండుతుంది అనే మాట మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడైతే వెలుగుతూ ఉంటావో తప్పక పక్కన వాళ్ళు వెలిగిస్తూ ఉంటావు. ఒకవేళ క్రైస్తవుడిగా నువ్వు ఉండి ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెలగకుండా ఉన్నావా? అయితే నువ్వు దేవునిలో లేవని అర్థం. ఎవరైతే వెలుగుతూ ఉంటారో, ఎవరైతే ప్రకాశిస్తూ ఉంటారో, ఎవరైతే ఫలిస్తూ ఉంటారో వారే దేవునిలో ఉన్నట్టు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలుసు, నాలో అంటుకట్టబడిన ప్రతి తీగ ఫలించు అంటాడు. ఎవరైతే ఫలించకుండా ఉంటారో వారిని తీసి పారవేయబడుతుంది అని చెప్తా ఉంటాడు. వెలగకుండా ఉంటే మాత్రం రేపటి రోజున తీసి పారవేయడం జరుగుతుంది. అనగా పరిశుద్ధతో నీతిగా దేవుని యొక్క ప్రకాశం మనలో లేకపోతే రేపటి రోజు నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దేవుడు మనకు చెప్పిన బాధ్యత పనేంటయ్యా అంటే మనం వెలగాలి, నలుగురిని వెలిగించాలి. ఈ రోజు నీ మటుకు నువ్వే, నీ కుటుంబానికి, నీ కుటుంబం వరకే అని ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నావా, దేవుడు అది ఎప్పటికీ మెచ్చడు. ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో ఉండి అనేకులను వెలిగించేవాడిగా ఉంటావో అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెలుగు, అనేకులను వెలిగించు. ఆ రీతిగా మీరందరూ ఉందురుగాక, నేను ఉందునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు ప్రభువా, నిజమైన ఆయన మేము వెలిగేవారిగా, వెలిగించబడేవారిగా, అనేకులను వెలిగించే వారిగా ఉండటకు సహాయం దయచండి. నిజమే ప్రభువా, మీరు మమ్మల్ని వెలిగించారు కనుక మిమ్మల్ని మేము నమ్ముకున్నాం, మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాం. అట్టి రీతిగా అనేకులు కూడా మీ పాదముల చెంతకు వచ్చేలాగా మేమందరం ప్రయాసపడటకు సహాయం దయచండి. ఏ బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ దీవించి ఆస్వాదించి మేలుతో నింపమని, బలపరిచి స్థిరపరచమని యేసు నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైనరా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని, ఈ యొక్క మాటలను షేర్ చేస్తారో అనేకులు కూడా వాటిని విని బలపడతారు, ప్రభువులో స్థిరపడతారు. కనుక తప్పక మీరు ఆ పని చేయాల్సిందిగా ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.